ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అర్థములు 180వ కీర్తన. మనసా యేసు మరణ బాధలనెసి పాడవే. క్రీస్తుని శిలువ బాధ. కవి మిక్కిలి సమూయేలు గారు. ఈ కీర్తన అర్థాలు మనకు అందించిన వారు డాక్టర్ చొప్పల వనజ గారు. పల్లవి అర్థాలు: ఎనసి, లెక్కించి, గుర్తించి, తన యేసుని, నెనరు, కృతజ్ఞత, ప్రేమను, జూడవే, చూడుము, తెలుసుకొనుము, ఘనుని, గొప్ప దేవుని, గూడవే, కూడవే, స్నేహము చేయుము, మనుప, జీవింప, జచ్చుట, చచ్చుట, అరసి, విచారణ చేసి, ఏ మరక, నిర్లక్ష్యము చేయక, ఆదమరచి ఉండక, వేడవే, ప్రార్థించుము, సేవించుము. భావం: ఓ మనసా, యేసుని మరణ బాధలను గుర్తించి గానము చేయుము. తన ప్రేమను తెలుసుకొనుము. ఆ గొప్ప దేవుని చేరుము. నిన్ను జీవింపజేసి మరణింపజేయు ఆయనను గూర్చి ఆలోచించి నిర్లక్ష్యము చేయక ప్రార్థించుము. మొదటి చరణం: అచ్చి రుణగ్రస్తుని వలె, బాకీ పడ్డవాని వలె, పాపములను, మన పాపములను బాప తీసివేయుటకు, వాక్కిచ్చి, వాక్కు ఇచ్చి, మాట ఇచ్చి, నా ఆ గెత్సెమందున, గెత్సెమను తోటలోనికి, తాను యేసు జొచ్చి వచ్చి, ఎదను మనస్సున నొచ్చి, బాధపడి, బాధ హెచ్చుగనెనట, మిక్కిలి బాధపడెనట. భావం: యేసు అచ్చి ఉన్నట్లుగా మన పాపములను తీసివేయుటకు తండ్రి అయిన దేవునికి మాట ఇచ్చి ఈ లోకమునకు వచ్చినాడు. అలా ఆ గెత్సెమనే తోటలోనికి వచ్చి మనస్సునందు ఎంతో నొచ్చుకొని మిక్కిలి బాధపడెను. రెండవ చరణం: నిషీధము, మధ్యరాత్రిలో, అర్ధరాత్రి అందు. ఆ నిషీధ రాత్రి వేళ, ఆ అర్ధరాత్రి వేళ ఆర్భటించుచు, విజృంభించుచు, నరాంతకులు, నరహంతకులు, చేబూని, చేపట్టి, ఈటెలన్, బల్లెములను, కూనివాని వలె, హంతకుని వలె, గట్టి, బంధించి, కొంచు, లాగుకొనుచు. భావం: అయ్యో, ఆ అర్ధరాత్రి అందు నరహంతకులు విజృంభించుచు, బల్లెములను చేత పట్టుకొని ఒక హంతకుని బంధించినట్లుగా యేసును బంధించి లాగుకొనుచూ పోయిరి. మూడవ చరణం: పట్టి, పట్టుకొని, గంత, దళసరిగా ఉన్న బట్టముక్క, చెంపలన్, ముఖము మీద, వడి, కఠినముగా, దిట్టి, తిట్టి, నవ్వుచున్, ఎగతాళి చేయుచు, గొట్టిరెవరదియు, ఆ కొట్టినది ఎవరు. భావం: ఆ నరహంతకులు దొంగను పట్టినట్లుగా యేసును పట్టుకొని కన్నులకు గంతలు కట్టి, ముఖము మీద కొట్టి, మరియు పరుషములైన మాటలతో తిట్టి ఎగతాళి చేయుచు, నిన్ను కొట్టినది ఎవరో మాకు చెప్పుము అనిరి. నాలుగవ చరణం: మల్లి, అల్లి, రెల్లు కర్రతో, కాకివెదురు, పదునైన కర్రతో, నా ఆ కల్ల, అబద్ధము, కల్ల జనములు, మోసగాళ్ళు, ద్రోహులు, రాజిల్లు మనుచు, ప్రకాశించుము అనుచు, గొట్టి, కొట్టి, నవ్వి, ఎగతాళి చేసి, గొల్లు, కలకల ధ్వని, బెట్టిరా, చేసిరా. భావం: ఆ ద్రోహులు ముళ్లతో ఒక కిరీటమును అల్లి యేసుప్రభుని తలపై పెట్టి, మరియు పదునైన కర్రతో నీ మహిమను చూపించుము అనుచు ఆయనను కొట్టి, నవ్వి, కలకల ధ్వని చేసిరి. ఐదవ చరణం: భరము, భారము, బరువు, జొక్కెన, చొక్కెన, సొమ్మసిల్లెను, తూలెన, పడెను, దలంప, తలచగా, అదరిపోయెన, తత్తరిల్లే. భావం: యేసు శిలువ బరువును మోయలేక సొమ్మసిల్లి మూర్ఛబోయెను. మా తండ్రి, అయ్యయ్యో, నిన్ను తలచగా గుండె తత్తరపడును. ఆరవ చరణం: గుదించి, కుదించి, దగ్గరకు చేర్చి, గిరిపై, కొండపై, గేలి, హేళన, నినుప, ఇనుప, చీలలతో, మేకులతో, గ్రుచ్చి, దించి. భావం: అయ్యో యేసయ్యా, ఆ నరహంతకులు నీ కాళ్ళు, చేతులను దగ్గరకు చేర్చి కల్వరి కొండపై నిన్ను హేళన చేయుచు, నీ కాళ్ల మీదను కూడా ఇనుప మేకులను దించి నిన్ను శిలువ మ్రానుకు వేలాడదీసిరి. ఏడవ చరణం: సుతుడు,
కుమారుడు. దేవసుతుడవైతివేని దేవుని కుమారుడవు అయినట్లయితే తీవ్రంబుగా త్వరగా దిగి శిలువ నుండి క్రిందికి దిగి నీవు క్రీస్తు గావుము కావుము రక్షించుము. గావరించి కావరించి మదించి గర్వించి పగర విరోధుల ఎడల కరుణ చూపెన జాలి చూపెను క్షమించెను. భావం: ఓయి నీవు దేవుని కుమారుడవైనచో త్వరగా శిలువపై నుండి క్రిందికి దిగి వేగముగా రమ్ము రక్షించుము అనుచు ఈ విధముగా గర్వముతో పలికినను అట్టి విరోధుల ఎడల జాలి చూపితివి. 8వ చరణం. తన్ను తనను క్రీస్తును నెనరు ప్రేమ ఓ జనక ఓ తండ్రి వేడెన కోరెను ప్రార్థించెను. భావం: యేసు ప్రభువు తనను చంపు శత్రువుల ఎడల దయను చూపెను, తన ప్రేమను చూపెను, జాలిపడెను మరియు ఓ తండ్రి ఈ ప్రజలను క్షమించుము అని ప్రార్థించెను. 9వ చరణం. తాళలేని భరించలేని లెచ్చి హెచ్చి ఎక్కువై నన్నేలువానికి నన్ను ఏలువానికి నన్ను సంరక్షించేవానికి పాలి రక్షించు కాపాడు నా పాలిస్వామికి నన్ను కాపాడు దేవునికి నేల ఏల ఎందుకు హింసపరచితి గాయపరచితి. భావం: భరించలేని బాధ ఎక్కువగుటచే యేసునకు దాహమయ్యను. నన్ను సంరక్షించువానికి నన్ను కాపాడువానికి నేను ఎందుకు పాపములను చేసి ఆయనను గాయపరచితిని. 10వ చరణం. గోడు కష్టము దుఃఖము బుచ్చి పుచ్చి అధికమై నేడు మారులు 7 సార్లు నానాడు ఆనాడు శిరమును వంచి తలను వంచి నేడు ఈరోజు ముగిసే సమాప్తమైనది సర్వము అంతయు వీడే వదలెను విడిచెను ప్రాణము ప్రాణము. భావం: శిలువ పైన కష్టము అధికమైనప్పటికీ ప్రేమతో 7 సార్లు మాట్లాడి ఆ రోజున తలను వంచి అంతయు నేడు సమాప్తమైనది అని ప్రాణము వదలెను. 11వ చరణం. మరణమైన మరణించిన ధరణి భూమి వణకెన కంపించెను బలమైన పెద్ద గిరులు కొండలు బగిలెన పగిలెను గుడి దేవాలయము మందిరము జీలెన చీలెన రెండుగా చిరిగెను. దివ పగలు కరుడు కిరణములు ప్రసరించువాడు దివాకరుడు సూర్యుడు చీకటాయే మరుగాయను కనబడకుండెను. భావం: మరణించిన యేసుప్రభుని చూచి భూమి కంపించెను, పెద్ద రాతి కొండలు పగిలెను, మందిరపు తెర కూడా రెండుగా చిరిగెను, సూర్యుడు కనబడకపోయెను, మరణించిన వారు తిరిగి లేచిరి. 12వ చరణం. నీ అంతఃకరుణను నీ మనస్సునందు జాలిని చింత చేయగా ఆలోచించగా నీ వింతలెల్ల నీ అద్భుత కార్యములు నిత్యజీవ విధములు శాశ్వతములైన క్రియలు. భావం: ఓ ప్రభువా నీకు ఇంత జాలియా, ఇంత ప్రేమయా, ఇంత శాంతమా? నీ మనస్సునందలి జాలి గుణమును గురించి నేను ఆలోచించగా నీ అద్భుత కార్యములన్నీ శాశ్వతములైన క్రియలుగా ఉన్నవి. ఈ కీర్తన గానము చేసిన వారు డేవిడ్ సందీప్ పల్లపు. కీర్తన విందాము. మనసయేసు మరణ బాధలెనసి పాడవే, తన నెనరు చూడవే, యాఘను నిగూడవే, నిను మనుపజచ్చుటరసియే మరక వేడవే. వచ్చి పాపములను బాపవచ్చినాడట, వాక్కిచ్చి తండ్రితో నాగిచ్చే ముందున తాజొచ్చి ఎదను నొచ్చి బాధ హెచ్చుగనినట. నిశీధరాత్రి వేళ నార్భటించుచు
నయ్యో నరాంతకుల్ చేబోనీటెలన్ ఒక ఖూనివాని వలెను గట్టి కొంచుబోయిరా పట్టి దొంగ వలెను గంత గట్టి కన్నులన్ మరి గోటి చెంపలన్ వడిదెట్టి నవ్వుచున్ నిన్ను కొట్టిరవ్వరదియు మాకు చెప్పుమనిరట ముళ్ళతోడనొక కిరీట మల్లి ప్రభుతలన్ బెట్టిరెల్లు కర్రతో నా కల్ల జనములు రాజిల్లు మనుచుగొట్టి నవ్విగొల్లు బెట్టిరా మొయ్యలేక సిల్వ భరము మూర్ఛబోయేనా అయ్యయ్యో జొక్కెనా యేసయ్య తూలెనా మాయయ్య నిందలంపగుండెనదరిపోయేనా కాలు సేతులన్ గుదించి కల్వరిగిరిపై నింగేలి చేయుచు నీ కాళ్ళ మీదను నేను పచీలలతో గృచ్చి నిన్ను సిల్వగొట్టిరా దేవసుతుడవైతివే నితివరంబుగా తిగి నీవు వేగమే రమ్ముగావు మనుచును ఇట్లుగా వరించి పల్కు పగర కరుణ చూపెనా తన్ను జంపు శత్రువులకు దయను చూపెనా తన నెనరు చూపెనా ప్రభు కనికరించెనా ఓ జనకై జనుల క్షమించు మనుచు వేడెనా తాళలేని బాధలేచి దాహమాయనా నన్నేలువానికి నా పాలి స్వామికి నేల పాపములను చేసి హింసపరచితి గోడు బుచ్చి సిలువ పైన నేడు మారులు మాట్లాడి ప్రేమతో నానాడు శిరమును వంచి నేడు ముగిసే సర్వమనుచు వీడే ప్రాణము మరణమైన ప్రభుని జోచి ధరణి వణకెనా బల్గిరులు బగిలెనా గుడి తెరయు జీలెనా దివాకరుడు చీకటాయే మృతులు తిరిగి లేచిరి ఇంత జాలి ఇంత ప్రేమ ఇంత శాంతమా నీ అంత కరుణను నే జింత చేయగా నీ వింతలెల్ల నిత్య జీవ విధములాయనా మనస యేసు మరణ బాధలెనసి పాడవే తన నెనరు జోడవే యాఘను నిగోడవే నిన్ను మనుపజచ్చుటరసియే మరొక వేడవే